దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. హల్లెలూయా. మొదటిగా దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి పెద్దబాబు గారి కుటుంబం అంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి నా కరుణమ్మ గారిని బోయజ్ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనకి నన్ను ఆహ్వానించిన తమ్ముడు రూబెన్కి, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రీతిగా దేవుడి సన్నిధిలో విలువైన నిద్రని పక్కన పెట్టి దేవునితో గడపడం అనేది చాలా మరి ఆశీర్వాదం. ఈ రాత్రి మనం పడుకుంటే ఏం సంపాదించుకుంటామో మనకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభువుతో గడిపితే మన జీవితాలకి చాలా నెమ్మది, సమాధానము, ఆశీర్వాదం. ప్రభు వద్ద ప్రయాస వ్యర్థము కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే సమయాన అసమయమును కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది అది చాలా ఆసక్తి అయిన ఆలోచన. ఎందుకంటే మరి ఈ మధ్యకాలంలో మనము ఎక్కువగా ప్రార్థనలో తగ్గిపోతున్నాం, దేవుని యొక్క సువార్త విషయంలో తగ్గిపోతూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మనం చల్లారిపోతున్న సమయాలు ఇవి. ఇటువంటి సమయాల్లో ఇలా మనము ప్రార్థన చేయడం, దేవునితో గడపడము అది మనకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన గొప్ప కార్యములు జరిగిస్తుంది. మీకు తెలుసు, నేను భయంకరంగా డ్రింక్ చేస్తూ భయంకరమైన వ్యసనాలతో నేను జీవిస్తున్నాను. ఆ సమయంలో మా కుటుంబం అంతా కూడా నన్ను పనికిరాడు అని విడిచిపెట్టేశారు. ఎందుకంటే అంతగా నేను వ్యసనాలకి లోనై వాటిలో నుంచి నేను బయటికి రాలేక నేను తిరగడం ప్రారంభించాను. అయితే నా కుటుంబం అంతా కూడా నన్ను పనికిరావని విడిచిపెట్టేశారు. ఎవరు ఈయన్ని మార్చలేరు అని నన్ను విడిచిపెట్టేశారు. అయితే నా భార్య మరి నేను బాగా డ్రింక్ చేసి తనను కొట్టి హింసించినప్పుడు తన యొక్క తల్లిదండ్రులు వచ్చి, అమ్మా అందరూ అతను పనికిరాడు అంటున్నారు, నువ్వు కూడా అతను విడిచిపెట్టి మేము చూసుకుంటాం నిన్ను శుభ్రంగా అన్నప్పుడు నా భార్య ఏం చేసిందంటే, ఎవరు పనికిరాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు సన్నిధికి తను వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే వెళ్ళిన ఆమె కన్నీళ్ళతో ప్రార్థన చేసేది. ఎలాగైనా సరే నా భర్తను మార్చాలి, నా భర్తని ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో వారి మధ్యలో నా భర్తని తలగా ఉంచాలని తన పట్టుదల కలిగి ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా నేను కొట్టేవాడిని, నేను హింసించేవాడిని. అయితే ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టి తను వెళ్ళలేదు. ఆకలితో ఉన్నప్పుడు పక్క వాళ్ళు గింజి అది పారవేస్తున్నప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఆ గింజి వాళ్ళ దగ్గర తీసుకొని నా భార్య అందులో ఉప్పు కలుపుకొని తాగి తన ఆకలిని తీర్చుకున్న దినాలు నాకు తెలుసు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, అప్పుడు నా కుమారుడు రాకేష్ కడుపులో ఉన్నాడు. గర్భిణీ స్త్రీ ఆకలికి తట్టుకోలేక అలా గింజి కూడా ఎవరు పారబోస్తే దాన్ని తీసుకొని తాగే స్థితి మాది. అయితే ఎందుకు ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తున్నానంటే, ఎవరు నన్ను బాగు చేయలేకపోయారు.
ఎవరు నన్ను ప్రయత్నం చేయలేదు బాగు చేయడానికి కూడా. అయితే నా భార్య చాలా మరి కన్నీళ్ళు కార్చి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఒకరోజు చాలా పెద్ద గొడవ అయింది. ఆ రాత్రి ఇంకా ఎక్కువగా గొడవ అవ్వాల్సింది. ఆ రాత్రి మరి శుక్రవారం ఆ రోజు ప్రార్థనకి వెళ్ళి వచ్చింది. కొట్టాను, ఏదైనా చేద్దామని అనుకున్నాను ఆ రోజు. అయితే దైవ సేవకులు ఎందుకో మా ఇంటికి వచ్చారు. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకో మీ ఇంటికి రావాలనిపించిందని అన్నారు. వచ్చి ప్రార్థన చేశారు. నా తల మీద చేయి వేసి ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి దేవుడు నన్ను దర్శించాడు. దర్శించిన దేవుడు నన్ను ఈరోజు ఈ రీతిగా మీ మధ్యలో నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే మేము కోల్పోయామో, ఎక్కడైతే నేను పడిపోయానో, ఎక్కడైతే మా జీవితం నాశనం అయిపోయిందో ఆ స్థలంలో దేవుడు మమ్మల్ని ఘనతగా ఉంచాడు. పారేసిన గెంజిని ఉప్పు కలుపుకొని తాగిన నా భార్య ఈరోజు సమృద్ధైన ఆహారం మేము భోంచేస్తున్నామంటే అది దేవుని కృప. మరి అటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను మీ మధ్యలో నిలవబెట్టాడు. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన జీవితాలను మారుస్తుంది, ప్రార్థన మనల్ని అన్ని వేళలా నడిపిస్తుంది. చూడండి, ప్రార్థనకి చాలా విలువ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే యాయీరు తన కుమార్తె మరణాంధకారంలో ఉన్నప్పుడు యాయీరు యేసును చూసి యేసును బ్రతిమలాడాడు. యేసు, నా కుమార్తెని బ్రతికించవా అని. ఈరోజు మనము దేవుడి సన్నిధిలో బ్రతిమలాడాలి, బ్రతిమలాడి ప్రార్థన నేర్చుకోవాలి. మనం చాలాసార్లు మనుషులను బ్రతిమలాడుతాం, మనుషులపైన ఆధారపడతాం. అయితే దేవుడు ఏంటంటున్నాడంటే ఆ యాయీరు బ్రతిమలాడాడు. బ్రతిమలాడినప్పుడు తన బిడ్డని దేవుడు బ్రతికించాడు. ఈరోజు మనము కూడా ప్రార్థనలో బ్రతిమలాడాలి. దేవుడి సన్నిధిలో దేవుడికి మనం స్నేహితులం అయిపోవాలి, దేవునికి దగ్గర సంబంధం అయిపోవాలి. మనం ప్రార్థన అంటే ఏదో చేసేసాము ప్రార్థన అనేది కాదు. ఇగో ప్రార్థనకి ఇక్కడికి వచ్చాము, కొంతసేపు ఇక్కడ కూర్చొని ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ ఆరాధన ఆలకించి వెళ్ళిపోవడం అనేది కాదు. ప్రార్థన అనేది దేవుడితో సత్సంబంధం కలిగి జీవించాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షమున ఉన్నాడు. నీ ఆలోచనలన్నీ గ్రహిస్తూ, నీ తలంపులన్నింటినీ ఆలోచిస్తూ నీకు ఏది ఇవ్వాలో ఆయన చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనము దేవుడితో ఎలా సత్సంబంధం కలిగి ఉన్నాం? మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి మనకు జవాబు వస్తుందా అని ఆలోచన చేయాలి మనము. చూడండి, యేసు ప్రభువు వారు ఒక స్థలంలో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆకాశం తెరవబడిందట. ఒకసారి ఇది నా వాక్య అంశము కాదు, కానీ ప్రార్థన గురించి 2 మాటలు చెప్పాలనే ఆశతో ఈ మధ్యలోకి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. చూడండి, ఇక్కడ ఆకాశము తెరవబడిందట. ఎవరు ప్రార్థన చేస్తే? యేసు ప్రభువు, యేసయ్య ప్రార్థన చేస్తే. మనము ప్రార్థన చేస్తే ఎంతవరకు ఆ ప్రార్థన వెళ్తుంది? మన ప్రార్థన ఆకాశం తెరవగలుస్తుందా? మనం చేస్తే ఈ కప్పు దాటి పైకి వెళ్తుందా?
ఎందుకు ప్రార్థన అనేది చాలా విలువైనదండి. ఆకాశం తెరవబడిందట యేసుప్రభు వారు ప్రార్థన చేస్తే. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడ్డానికి కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు ఆ కుమారుడు తండ్రి పట్ల విధేయత కలిగి తండ్రి చెప్పిన మాటలని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, నేను మరణం కూడా నీకు సంభవిస్తుందని తెలిసి కూడా మన కొరకు ఆ దివి నుంచి భూమికి దేవుడు దిగి వచ్చాడు. అందుకే ఆయన్ని బట్టి ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆకాశం తెరిచేలాగా ఉంది. మనము కూడా ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడుతుంది. ఎప్పుడు మన హృదయాలు చిన్నపిల్లల హృదయాలుగా మారిపోవాలి. ఏంటి, చిన్నపిల్లల హృదయంలో ఏముంటుంది? కల్మషం ఉండదు. ఏంటి, కక్షలు ఉండవు. ఏంటి, వాళ్ళు కక్షలు ఉండవు. వాళ్ళు భేదం ఉండదు. వాళ్ళు గర్వం ఉండదు. వాళ్ళు హెచ్చు ఉండదు. వాళ్ళు ఏమీ ఉండదు. అందుకే ప్రభువారు అంటారు, చిన్నపిల్లది నా రాజ్యం అంటారు. అలాంటి హృదయం మనకు కావాలని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము చిన్నపిల్లల హృదయం వల్లే మన హృదయాన్ని మారిపోవాలి. మన సిడబ్ల్యూసి చర్చు అతని పేరు మన ఉన్నాడా, వెళ్ళిపోయాడా? మన ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తారు ఆవిడ, లక్ష్మి గారు, తెలుసు కదా. ఏం పేరు అతని పేరమ్మా, మర్చిపోయాను. చంద్రపాల్ గారు ఒక తండ్రి గారు. వారు ఈరోజు నడుస్తూ చక్కగా ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతకుముందు ఆయన కుర్చీ మీద నుంచి లేవలేకపోయాడు. ఈ 2 కాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా వైద్యులను సంప్రదించారు. ఆయన కుర్చీ మీద నుంచి లేవలేకపోయి ఒక్కడుగు కూడా వేయలేకపోయారు. ఆ సంగతి నేను తెలుసుకొని నేను ప్రతిరోజు కూడా ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మోకాళ్ళ మీద ప్రార్థనలు రాసి ఆ ముడుకుల మీద నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడిని. తండ్రి, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, నడవలేక చాలా బాధపడుతున్నారని చెప్పి నేను చాలాసార్లు ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మంది ప్రార్థన ఆలకించి వారు కన్నీటిని కూడా చూసి ఈరోజు ఆయన చక్కగా తన ఉద్యోగం చేసుకుంటున్నాడు. చక్కగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. నేను చాలా సంతోషించాను. దేవా, ఇది నీ ప్రార్థన ద్వారా ఆయన మళ్ళీ తన ఉద్యోగం చేసుకోవడానికి మీ కృప చూపించారు. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా విలువైనది. మరి తమ్ముడు ఈ సంపూర్ణ రాత్రికి నాకు పిలిచినప్పుడు ప్రతిరోజు కూడా మాకు రాత్రి 2 అయిపోద్ది పడుకున్నప్పుడు. ఎందుకంటే మా మనవడు పడుకోడు, రాత్రంతా పడుకోడు, ఏడుస్తాడు. అలాగా ప్రతిరోజు కూడా మాకు 2 అవుతుంది. రాత్రి కూడా ఇంచుమించు 2-3 అయ్యింది. సడన్గా ఏడడం లెగిసిపోతే తలనొప్పి వచ్చింది. ఈరోజు భయంకరమైన తలనొప్పి మధ్యాహ్నం. ఎలాగైనా సరే ప్రార్థనకి వెళ్ళాలి, కొద్దిసేపే అక్కడ గడపాలని ఆశపడ్డాను. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా విలువైన సమయం. ఈ రాత్రి మీరు చేసిన ఈ త్యాగము, దీని వెనక గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు ఏవైతే ఆశిస్తున్నారో, మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే ఆశపడుతున్నారో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి చిన్న వయసు అయిన రూబెన్ మరి సేవకుని యొక్క ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో
దేవుని యొక్క నడిపింపులో వెళ్తే ఆత్మల కొరకు భారం కలుగుతుంది. మరి ఈ ప్రార్థన, ఈ హోల్ నైట్ ప్రార్థన మరి ఎవరు ప్రేరేపణ తెలియదు, కానీ ఇందులో భాగస్వాములైన అందరికి కూడా దేవుడు కరుణిస్తాడు, కనికరిస్తాడు. మీ జీవితాల్లో అనేకమైన కార్యాలు చూస్తాం. నాకు బాగా తెలుసు, మరి కరుణమ్మ చాలా పరిచర్య పెద్ద చర్చిలో చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ముందును కూర్చుని పెట్టే సేవా పరిచర్య చేసేది. ఆ కొంచెం పరిచర్య తన కూతురుని బ్రతికించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఆ కిమ్స్ హాస్పిటల్లో మేము చూసాం మా కల్లారా. అమ్మాయి బ్రతకదు అనుకున్నాం, కానీ దేవుని పరిచర్య చేసిన కుటుంబం, దేవునితో సహవాసం చేసిన కుటుంబం, ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబాల్లో ఎప్పుడు కూడా దేవుడు తలదించుకునేలా చేయడు. ఈరోజు తన వివాహం, తనకు కుమారుడు, ఈరోజు ఆ కుటుంబంతో సంతోషంగా ఉంది. ఇదంతా అలా ఏంటంటే ప్రార్థన వల్ల వచ్చే విజయం. మనం అనుకుంటాం దేవుడు ఏ రకంగా మనకి కార్యము జరిగిస్తాడంటే ఆయన కార్యము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రార్థన చాలా విలువైనది. మీరు ఈ రోజంతా ప్రార్థన చేయండి, దాని ప్రతిఫలం మీరు చూస్తారు. మీరు ఏమాత్రము కూడా సందేశించక్కర్లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక రోజు గడుపుతట 1000 దినాలు మనం గడిపినట్టట. ఈ ఒక్క క్షణం మీరు గడిపితే మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము, మీ కుటుంబాల్లో శత్రువులే ఉండరు. ఒకవేళ వారు ఉన్నా వారు మిత్రులుగా దేవుడు చేసేస్తాడు. మీకు ఏ లోటు ఉందో ఆ లోటుని దేవుడు తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మనతో నడిచే దేవుడు, మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. అయ్యో ఈరోజంతా ఈ ప్రార్థనలో ఉంటే నిద్రపోద్దేమో, రేపు మనం పనికి వెళ్ళలేమేమో, రేపు మన ఆదాయం పోద్దేమో అని సందేశించొద్దండి. ఎందుకంటే ఆయనకి తెలుసు నీకు ఏది ఇవ్వాలో, ఆయనకి తెలుసు నీకు ఎలా దీవించాలో. ఆయనకి సమస్తము, ఇందాక పాడాడు కదా, ఆయనకి సమస్తము తెలుసు, ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుంటే, ఎందుకంటే ప్రార్థన గురించి 2 మాటలు చెప్పి నాకు ఇచ్చిన వాక్యం నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతివంతుని విజ్ఞాపన మనసుపూర్వకమైందై బహుబలం గలదై ఉండును. చదువమ్మా. ఏలియా మన వంటి స్వభావం గలవాడు మనుషుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మరునాడు 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించును, భూమి తన ఫలమునిచ్చును. చూడండి, ఇక్కడ ఏలియా ప్రార్థన ఇది. ఇందాక యేసయ్య ప్రార్థన ఆకాశం తెరవబడితే, ఏలియా ప్రార్థన వర్షాన్ని ఆపగలిగింది, అదే వర్షాన్ని మళ్ళీ కురిసేలా చేసింది. ఏలియా ఎవరు? మనలాంటి సామాన్యమైన వ్యక్తి. అయితే నీతిమంతుని ప్రార్థన, మనం ఎప్పుడైతే నీతిగా యథార్థంగా జీవిస్తామో ఆ ప్రార్థన గొప్ప శక్తివంతమైన ప్రార్థన అట. మనం యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మనం వాక్యం విని వాక్యానుసారంగా జీవించక లోకానుసారంగా జీవిస్తూ లోకంలో మనం కలిసిపోతే మనం నీతిమంతులం ఎప్పటికీ కాలేం. ఎందుకంటే మనము నీతిమంతుని యొక్క రక్తములో కడగబడ్డాం, పరిశుద్ధుని రక్తములో మనం కడగబడ్డాం. దేవుని యొక్క ప్రత్యేకమైన రీతిలో మనల్ని ఆయన చేయడానికి ఆయన ఉద్దేశించిన రీతిలో మనం కడగబడ్డాం. మనం నీతిమంతుల జాబితాల్లో మనం ఉండాలి.
అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం అనుకుంటాం ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ప్రార్థన, వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తే మనం ఆశీర్వదించబడతామంటే మంచిదే కాదనం, కానీ మన ప్రార్థన కూడా ఆయన ఆలకించాలంటే మనం నీతిగా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి. దేవుడు చూస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక సంఘటన మనం చూసుకుంటే యోహాన్ పత్రిక 11:41. యోహాను సువార్త 11:41. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయిన దగ్గరికి వచ్చి లాజరును లేపుతూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభువారు ఒక మాట అంటున్నారు, నా మనవి ఆలకించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ నా మనవి నువ్వు ఆలకిస్తూ ఉన్నావు. ఏంటి ఎల్లప్పుడు కూడా మన మనవిని ఆయన ఆలకించేటట్టుగా మనం జీవించాలి. ఈరోజు కాదు, రేపు కాదు, ప్రతిరోజు కూడా మనం చేసే ప్రార్థన బట్టి ఆయన ఆలకిస్తూ ఉంటాడు. అక్కడ అన్ని మాట ఏంటంటే ఎల్లప్పుడూ నా మనవి నువ్వు ఆలకిస్తున్నావని తండ్రితో కుమారుడు అంటున్నాడు. అలా అని లాజరు అనగాన ఆ సమాధిలో ఉంచబడిన లాజరు ఆ ప్రేత వస్త్రములతో బయటికి వస్తాడు. అక్కడ అంటాడు ఒక మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్ముచున్నావా? ఈ రాత్రి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నాకు జవాబు అనుగ్రహిస్తాడని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే చాలు, దేవుని కార్యం నువ్వు చూడగలవు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము నీకు సాధ్యమే. నమ్మాలి. నీలో అపనమ్మకము పుట్టకుండా ఆయనతో సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, నాలో అపనమ్మకము పుట్టకుండా నన్ను సరిచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ సందేశిస్తూ ప్రార్థన చేస్తాం. అందుకే మన జీవితాల్లో ఏమి కూడా మనం పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ దేవుడు అంటున్నా, మనవి నువ్వు ఆలకించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు కుమారుడు. యేసు ప్రభువారు అంటారు ఒక దగ్గర, 2 రొట్టెలు 5 చేపలు ఆకాశం వైపు కన్నులెత్తి చూసి ఆ రొట్టెని విరిచి పంచమన్నప్పుడు 5,000 మందికి ఆహారం సమృద్ధిగా సరిపోతుంది. ఇంకా పడిపోయిన ముక్కలు 12 గంపలు అవుతున్నాయి. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఏ వైపు చూసి ప్రార్థన చేస్తున్నాం? మనం చూస్తున్నాం దేవుని వైపే, కానీ మన హృదయంలో సందేహంతో ప్రార్థన చేస్తున్నాం. ఆ సమస్యను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ఈ పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి మనం ప్రార్థన చేస్తున్నాం. యేసు అంటున్నాడు, ఆకాశం వైపు నా కన్నులెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటవి? ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5,000 మందికి ఎలా సాధ్యం? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మనకి అలాంటివి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. నా కుమార్తె చనిపోద్దని డాక్టర్లు చెప్పినప్పుడు వాళ్ళు 3 గంటలే టైం ఇచ్చారు డాక్టర్ గారు. సంఘం ప్రార్థన చేసింది, అందరూ ప్రార్థన చేశారు, ఇక్కడ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేశారు, తండ్రిగా నేను ప్రార్థన చేశాను. 3 గంటలు నా కుమార్తె బ్రతుకుతుందన్నారు దేవాని ప్రార్థన చేసినప్పుడు 28 రోజులు హాస్పిటల్లో సజీవంగా నా కుమార్తెని ట్రీట్మెంట్ జరిగించి 29వ రోజు నేను సజీవంగా నా కుమార్తెని నా ఇంటికి పట్టుకెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం.
ఎలా జరిగింది ఈ కార్యం? డాక్టర్లు కాదన్నారు, వైద్యుల వల్ల అవదన్నారు, ఇదిగో కిడ్నీలు పోతాయి అన్నారు, ఇదిగో లివర్ పోద్దన్నారు, ఇదిగో గొంతు రాదన్నారు. నిజమే, డాక్టర్ గారు చెప్పింది నిజమే. ఎలా సాధ్యం? నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఏంటి, ఆయన మన పక్షంగా ఉండి మనతో ఉన్న దేవుడు. మరి నా కుమార్తెని నేను ఎలా తెచ్చుకోగలిగానంటే ఒక ప్రార్థన ద్వారే. అంటే వివాహం ఎలా జరిగింది? మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థనే. ఏంటి, డబ్బులు చేతిలో లేకపోయినప్పుడు కూడా 14 లక్షలు ఖర్చు అయ్యింది పెళ్ళికి. ఎలా జరిగింది? ప్రార్థన. ఏంటి, వివాహం అయిపోయింది, 4 సంవత్సరాలు అయింది, గర్భఫలం మరి సంతానం కలగదన్నారు. డాక్టర్ గారు మరి సంతానం విషయంలో చెప్పలేమన్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశారు నా కుమార్తె కోసం. ఇది నిజమండి. మనము ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరగక మానదు. స్థితిని మార్చేస్తుంది. 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఉండి ప్రార్థన చేశాను. దేవా, చనిపోయిన ఆ బిడ్డని బ్రతికించావు, రక్షించుకున్నావు, వివాహం జరిగించావు, ఇదిగో గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గర్భఫలం దేవుడు ఇచ్చాడు. మరి చక్కనైన ఆరోగ్యవంతమైన కుమారుని దేవుడు నా కుమార్తెకు అనుగ్రహించాడు. ఇవన్నీ ఎలా? మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని కృపే. ఈరోజు మనం ఒక్కొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటున్నామంటే మనం చేసే ప్రార్థన బట్టే. ఈరోజు మనం ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా మనం పొందుకోవాలి. మనుషులు ఎవరు కూడా సహాయం చేయరండి. మనతో ఉండి మనల్ని బాధ పెడతా ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. మాతో ఉన్న వాళ్ళ హాస్పిటల్లో ఆ యొక్క మరి వివాహం కొరకు మేము ఆ కుటుంబం మరి హాస్పిటల్కి వచ్చి మా పాపను చూడడానికి వచ్చారు. వాళ్ళు మా వాళ్ళే చెప్పారు లేనిపోనివి. ఏంటి, వాళ్ళు ఆలకించారు. కానీ దేవుడు వారి హృదయాలను సరిచేశాడు. మనోళ్ళే మన దగ్గర ఉండి మనల్ని మోసం చేస్తారు. కానీ మనం ఆరాధించే దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చేయడండి. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, మనల్ని ఎప్పుడు సమాధి పాలు చేయడు, మనల్ని ఎప్పుడు అపవాది చేతిలోకి మనల్ని ఎప్పుడు నెట్టడు. ఎందుకంటే ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన మన బ్రతుకులను మారుస్తూ ఉంది. ప్రార్థన మన జీవితాలను సరిచేస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చూసుకుంటూ పోతే మరి ప్రార్థన చేసిన ఎంతోమంది భక్తులు ఈరోజు ఇందులో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. మరి పేతురు గారు ప్రార్థన చేస్తే చనిపోయిన బిడ్డ లేస్తూ ఉంది. ఎలీషా ప్రార్థన చేస్తే చనిపోయిన బిడ్డ లేస్తూ ఉంది. ఏలియా ప్రార్థన చేస్తే చనిపోయిన బిడ్డ లేస్తూ ఉంది. ఏంటి, ఎందుకు ఇవన్నీ మీకు తెలియజేస్తున్నానంటే, యేసు ప్రభు చేసినట్లుగా వాళ్ళు కూడా ఆ గొప్ప కార్యాలు చేయగలిగారంటే ఎందుకంటే ఆయనతో వెంబడిస్తూ ఆయనతో ఉంటూ ఆ ఆత్మను పొందుకున్నారు. ఈరోజు మనము కూడా ఆయనతో ఉంటూ ఈ మందిరములో, ఈ సంఘములో, ఈ ప్రార్థనలో, ఈ వాక్యములో, ఆరాధనలో ఆయన ఆత్మను పొందుకొని మనం కూడా అటువంటి గొప్ప కార్యాలు చేయాలి. పేతురు గారు నడుస్తుంటే, వారు నడిచి వెళ్తుంటే ఆయన నీడపడి రోగులు స్వస్థపరచబడ్డారట పేతురు గారు అండి. ఎందుకంటే పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. రోగుల్ని రోడ్డు మీద వేసిస్తే ఆయన వెళ్తుండగా ఆ నీడను తాకి ఎంతోమంది స్వస్థత పొందారండి. ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తే దేవుని కార్యం మనం చూడాలి. ఎంతకాలం మనం ఇంకా ఇలాగ ఉంటాం? మీలో ఆ అపనమ్మకం ఉంటే ఇలాంటి ఆల్నైట్ ప్రేయర్లు 20 పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. మీలో అవిశ్వాసం ఉంటే ఒక 40 ప్రార్థనలు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రార్థన మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రార్థనకు చాలా విలువ ఉంది.
ప్రార్థన చేయడం అంటే మామూలు కాదండి. ఆయనతో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి, సంభాషణ చేయాలి. ఏంటి, అబ్రహాము పరిచర్య చేసాడండి. అబ్రహాం పరిచర్య చేస్తే ఆయన పినతండ్రైన లోతు రక్షింపబడ్డాడు. ఆ సుధములో ఆయన కూడా నశించిపోవలసిన వ్యక్తే. ఏంటి, దేవుని పరిచర్య చేస్తే మరణం నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని వాక్యం ద్వారా మనము జీవించబడతాం. దేవుని సన్నిధిలో మనం అట్టి రీతిగా నడవాలి. ఇది గొప్ప ధన్యతగా భావించాలి ఈ సమయం. ప్రభువా, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మనం చూస్తే అనేక రకమైన వ్యాధులతో బాధలతో సతమతం అవుతున్నారు రోగులు. మంచం మీద నుంచి లేవలేకపోతున్నారు. 1 గంట నిద్ర లేక విలవిలలాడుతూ ఉన్నారు. తినేది జీర్ణం కాక బాధపడుతూ ఉన్నారు. ఇదిగో చూపు లేక, నోరు లేక, వినలేక ఎన్నో రకాలుగా హాస్పిటల్లో ఈరోజు మనం చూస్తే డబ్బు పోతూ ఉంది కానీ స్వస్థతలు లేవండి. ఈరోజు మనం అందరము ఆరోగ్యంగా ఉన్నాం. ఈరోజు మనము కడుపు నిండా ఆహారం తింటున్నాం, మంచి వస్త్రములు ధరించుకుంటున్నాం. ఈ లోకంలో మనం ఇరుగు పొరుగు దగ్గర మంచిగా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే మనతో యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయనతో మనం ఉంటేట మనము ఎన్నడూ మనము భయపడనక్కర్లేదండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది. వారు రాత్రంతా కూడా ప్రయాసపడతారట, వారికి ఏమీ దొరకలేదంట. ఏంటి, లోకంలో మనం ఎంత ప్రయాసపడినది మనకి ఏమీ దొరకదు. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఆ నావలోకి యేసయ్య వచ్చినాక విస్తారమైన చేపలు పడ్డాయి. నా జీవితంలోకి, నా నావలోకి యేసయ్యను రప్పించుకోవాలి. యేసయ్య నా గృహంలోకి రండి, యేసయ్య నేనున్న వ్యాపారంలోకి రండి, యేసయ్య నేనున్న స్థలంలోకి రండి, నేను చదువుతున్న దగ్గరికి రండి, నేను చేస్తున్న ఉద్యోగం దగ్గరికి రండి అని మనం ఆహ్వానించుకుంటే యేసయ్య దగ్గర సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు దాకా వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు. మనం చాలాసార్లు యేసుని విడిచిపెట్టి ఇతరులతో మనం ప్రయాసపడతాం, ఏటి ఫలితం ఉండదండి. మనం ఎంత ప్రయాసపడినా మన ప్రయాసకి వ్యర్థమయ్యే కానీ తప్ప ఫలితం ఉండదు. కానీ నా జీవితంలో యేసయ్య ఉంటే, నా గృహంలో యేసయ్య ఉంటే, నా వ్యాపారంలో యేసయ్య ఉంటే, నా చదువుల్లో యేసయ్య ఉంటే, ఆ ఉద్యోగంలో యేసయ్య ఉంటే, ఆ బాధలో యేసయ్య ఉంటే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతామండి. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన అనేది చాలా విలువైనది. ఎంతసేపు మనం ప్రార్థన చేసామనేది కాదు, కానీ దేవా నేను చేస్తున్న ప్రార్థన నీ వైపు వస్తుందా, అట్టి జీవితం నాకుందా, నాలో ఏవైనా బలహీనతలు ఉంటే అవి ఒక్కొక్కటిగా తీసేయమని అడగాలి ప్రార్థన చేస్తూ. ఏ బలహీనత మనకి ప్రార్థనకు అడ్డుకుందో, ఏ బలహీనత మనలో నుంచి ఆ ప్రార్థన చేయకుండా ఆపుతుందో, ఏ చీకటి మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా మనకు చేయకుండా ఆపుతుందో మనమే పరిశీలించుకోవాలి. ఆ కోపం మనలో ఉందా, దానివల్ల మనం దీవించబడలేం. ఆయన మన ప్రార్థన ఆలకించడు. ఏంటి, మోషే కోపమయ్యాడు, ఆ కానాను దేశానికి వెళ్ళాడా? ఏంటి, మోషే కన్నా మనం భక్తులమా? ఏంటి, ఈరోజు కోపం వల్ల మనం దేవుని నీతిని మనం కనుగొనలేం. ఈర్ష, ఆశయ, ద్వేషం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? లోకం నుంచి వచ్చాయి. వాటి వల్ల మనం ప్రార్థన జీవితం మనం ప్రార్థన అవి మన హృదయంలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడి వరకు చేరుతుందో మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు తొలి పలుకులు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన పైన విశ్వాసం కలిగి ఉండాలి. మనం ప్రతిరోజు కూడా గంటలు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక్కొక్కరు అయితే సాక్ష్యం చెప్తారు, 18 గంటలు ప్రార్థన చేసామని చెప్తారు. ఒకళ్ళైతే 24 గంటలు ప్రార్థన చేసామంటారు. వారి జీవితాల్లో అద్భుతాలు చూశారు.
ఈరోజు నా జీవితంలో ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? కనీసం ఈ రాత్రైనా ప్రభా నేను కొంతసేపు నీ సన్నిధిలో గడిపే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేసే సమయం ఇది. ప్రభా ఇదిగో ఈ సమస్య నా నుంచి దూరం చేయి, ఇదిగో ఈ నిద్ర నా నుంచి దూరం చేయి, ఇదిగో ఈ బద్ధకం నా నుంచి దూరం చేయి. నేను ఆశీర్వదించాలి ప్రభా, నిన్ను దీవించాలి ప్రభా, నేను రక్షింపబడి అనేక మందిని రక్షించేవారుగా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. ఏంటి మనం రక్షింపబడిన మనము ఇంకొకరిని మందిరానికి తీసుకెళ్లే స్థాయికి మనం వెళ్ళాలి. నీ సాక్ష్యమే, నీ జీవితమే, నీ పాత జీవితమే అది సాక్ష్యంగా వెళ్ళి అనేక మందికి మందిరానికి నడిపించేవారుగా నువ్వు ఉండాలి. ఏంటి మనం ప్రతి దానికి జీతం తీసుకుంటున్నాం కదా, నువ్వు దేవునికి ఏ జీవితం ఇస్తున్నావు? నీకు ఆయుష్ ఇచ్చినందుకు నువ్వేం చేస్తున్నావు? నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు నువ్వేం చేస్తున్నావు? నీకు జ్ఞానం ఇచ్చినందుకు నువ్వేం చేస్తున్నావు? నీకు 3 పూట్ల తిండి పెట్టినందుకు నువ్వేం చేస్తున్నావు? నీకు ఖరీదైన వస్త్రములు ఇచ్చినందుకు నువ్వేం చేస్తున్నావు? నీకు మంచి నీడనిచ్చినందుకు నువ్వేం చేస్తున్నావు? నీకు మంచి వ్యాపారం ఇచ్చినందుకు, నీకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు, నీకు మంచి చదువు ఇచ్చినందుకు నువ్వు దేవుని పట్ల ఏం చేస్తున్నావు? ఒక్కరినైనా రక్షించగలుగుతున్నావా? ఒక్కరికైనా మనం క్రీస్తు ప్రేమను చూపించగలుగుతున్నావా? ఆ ప్రేమను మనం చూపించి వాళ్ళని మనం నడిపించగలుగుతున్నామా? మనకు మనముగే ప్రార్థన చేసుకుని మనకమే జీవించడం కాదు, సర్వలోకాలకి వెళ్ళి సర్వ సృష్టికి నా గురించి చెప్పండి అని శిష్యులకి ఆయన తెలియజేశారు. ఈరోజు నేను ఎవరు? మనమే శిష్యులం, మనమే దేవుని శిష్యులం. మరి ఈరోజు ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో దేవుని ఉనికి, దేవుని యొక్క చాటింపు ఇక్కడ జరుగుతూ ఉంది. మీరే అందరూ కలిసి ఆ పక్కనున్న వారిని పిలిచి ప్రార్థనకు రప్పించి వారి కష్టాలు తెలుసుకొని, వాళ్ళ బాధలు తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేసి ప్రేమతో వారిని నడిపించాలి. ప్రేమకు ఎప్పుడు మరణం లేదండి. క్రీస్తు ప్రేమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి మనమే ఈ చిన్న మందగా పెద్ద మందగా దేవుడిని మనం చేయాలి. మనమే ప్రార్థన చేసి మన పక్కనున్న వారిని తీసుకొని రావాలి, మన ఇరుగు పొరుగు వారిని తీసుకొని రావాలి. వారి కష్టాల్లో మనం వెళ్ళాలి, మాట్లాడాలి, కొద్దిసేపు వాళ్ళతో గడపాలి. అప్పుడే వారి గురించి తెలుస్తుంది. అలాగే నేను మందిరంకి చాలామందిని అలాగే నేను నడిపించాను. ఆ రీతిగా కొంతమంది రక్షించగలగడానికి దేవుడు కృప చూపించాడు. మనము చేసిన ప్రార్థన, మనం చేసిన మన సాక్ష్యం బట్టి అనేక మంది దేవుడి సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. సామెతల గ్రంథమేనా నాన్న? సామెతలు 28 13. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, మీకు వందనాలు. కొంతసేపునైనా ప్రార్థన మేము ఎలా చేయాలి, ఎలా చేస్తే నీ పాదసన్నిధి చేర్చుందో అని నమ్మి ఆ రీతిగా కొద్దిసేపు మాట్లాడడానికి మీ కృప చూపించారు. ఇదిగో నాయన ప్రభువా, మరొక అంశంలో మిమ్మల్ని వెళ్తుండగా తండ్రి నాయన ఇందులో ఉన్న మర్మములు మాకు తెలియపరచండి. దేవా, మాకు జ్ఞానం ఇవ్వండి నాయన. ఈ మాటల ద్వారా ప్రభువా వారు రక్షింపబడాలి, వారు బలపడాలి, వారు ఆశీర్వదించబడాలి. దేవా, ఈ యొక్క మాటలు, ఈ యొక్క సమయం వ్యర్థము కాకుండా నాయన మా దగ్గర నుంచి ఈ మాటలు ఎవరు పట్టుకెళ్లకుండా మా హృదయంలో ప్రదిరి వేసుకోవడానికి దేవా మీరు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుదాం. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లరు? ఎవరు వర్ధిల్లుతారంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లరు.
వాటిని విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వారట కనికరం ఆయన కనికరం పొందుకుంటారట. ఈరోజు ఆయన కనికరం మనం పొందుకోవాలి. ఆయన కనికరం మనం పొందుకోవాలంటే మన హృదయంలో అతిక్రమములు ఉంటాయి, వాటిని మనం విడిచిపెట్టాలి. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు నేను ఎరుగనన్ను, నా తమ్ముడిని నేనైనా కావిలువాన్నా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నీ నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడువు. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. అతిక్రమంలో దాచిపెట్టాడు ఎవరు? కయ్యను. అయ్యా, ఆవేశంలో ఏర్షతో నా తమ్ముడిని నేనే చంపానని చెప్తే దానికి క్షమాపణ ఉంది. అక్కడ దేవునికి తెలియంది ఏమైనా ఉందా? కయ్యనికి తెలియదా? ఏం చేశాడంటే అక్కడ నాకు తెలియదని దాచిపెట్టాడు. దానివల్ల ఏం పొందుకున్నాడు? శాపాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనము ఆయన కనికరం పొందుకోవాలి తప్ప ఆయన శాపాన్ని మనం పొందుకోకూడదు. యథార్థముగా మనము జీవించాలన్నమాట. ఒకవేళ మనలో యథార్థత లేకపోతే, మనం అడిగినప్పుడు అది కరెక్ట్గా మనం సమాధానం చెప్పకపోతే మనము శాపగ్రస్తులం అయిపోతాం. కయ్యోను జీవితంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. యేసయ్య కనికరం మనం పొందుకోవాలి తప్ప ఆయన యొక్క ఉగ్రతను మనం పొందుకోకూడదు. అలా చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం మాట చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతుననగా, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగెను. అందుకు సౌలు, అమాకేయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసి తినమనగా, సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలుల మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను నంపి నీవు పోయి పాపాత్ములైన అమాకేయులను నిర్మూలము చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితవనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చితనని, కాని అమాకేయులు నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములుగా గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా,
ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట ఎను పాపముతో సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సౌలు, ఈయన ఎవరంటే మొదట ఆయన అల్పుడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఆయన్ని ఎలా దీవించాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని రాజుగా ఆయన ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. ఎందుకంటే మనం గతంలో, ఇప్పుడు నేను చెప్పాను, చాలా బలహీనతతో ఉన్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు, నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. ఈ స్థితిలో కొనసాగించమండమే మన దేవుని చిత్తం. అయితే రాజుగా చేసిన రాజు ఏం చేశాడంటే ఆ పాపాత్ములైన అమాలీకుల్ని, ఆ శాపము ఉన్న ఆ స్థలముని దేన్ని కూడా నువ్వు ఉంచొద్దు, మొత్తం నాశనం చేయమంటే కొన్ని తెచ్చి దాచుకున్నాడు. దాచుకొని ఏం చెప్తున్నాడంటే ఇది దేవునికి పనికొస్తే అని చెప్తున్నాడు ఆయన. దేవుడు ఏం చెప్పాడంటే అవన్నీ సమూహముగా నాశనం చేసి అన్నాడు. ఏంటి, ఇప్పుడు వేప చెట్టు ఉంది, దానికి మొదలు నరికితే మళ్ళీ చిగురిస్తుందా లేదా? మళ్ళీ చిగురిస్తుంది. దాన్ని ఏళ్ళతో సహితం అక్కడ నుంచి తీసేస్తే అది మనకి ఇంకా అక్కడ ఉండదు. అమాలీకులు మొత్తము ఆ యొక్క మనుషుల్ని కాదు, పశువుల్ని కాదు, అన్నిటిని నాశనం చేసి అవన్నీ శపితమైనవి అన్నాడు అక్కడ. ఆ శపితమైనవి నువ్వేవి కూడా ఉంచొద్దు, అన్నీ నాశనం చేసామంటే కొన్ని బలముగా ఉన్నాయని, కొన్ని బాగున్నాయని దాచిపెట్టుకున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని వాక్యం వింటూ దేవుని సన్నిధికి వెళ్తూ మనము కూడా మన హృదయాల్లో కొన్ని దాచిపెట్టుకుంటాం. దేవుడు అంటున్నాడు, పొట్టేళ్ళు బలుల కన్నా మాట వినుట శ్రేష్టము. ఈరోజు నువ్వు ఎంత బలిస్తున్నావో, దేవుని సన్నిధికి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క ప్రతిదీ కూడా నువ్వు దేవుని సమయాన్ని నువ్వు ఇస్తున్నావు, కానీ దేవుని మాట మీద నువ్వు నిలబడుతున్నావా? దేవుని వాక్యము ద్వారా నువ్వు కట్టబడుతున్నావా? ఈ రాజు ఏం చేశాడంటే దేవుడు చేసిన ఆ గొప్ప అధికారాన్ని ఏం చేసుకున్నాడు? చేతులారా పాడు చేసుకున్నాడు. దేనివల్ల ఆ రాజు అధికారాన్ని కోల్పోయాడంటే దేవుని మాట వినలేదు, కొన్ని అందులో దాచిపెట్టాడు. శాపవచనమి, దేవునికి ఇష్టం లేనివి మన హృదయంలో దాచిపెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో మనం ఉండం. వెంటనే ఏమన్నాడు సమూయేలుతో అంటే 16వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది అక్కడ. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి. చూడండి, ఇక్కడ ఆయన విసర్జించాడట. ఈరోజు నిన్ను నన్ను దేవుడు విసర్జించేవారుగా ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. మనము దేవుని కనికరాన్ని పొందుకునేవారుగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనం పొందుకునేవారుగా ఉండాలి. దేవునితో మనం జీవించాలి. కొంత ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనం దేవునికి వ్యతిరేకంగా మారితే దేవుడు దాన్ని తీసివేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ రాజుగా సమూయేలుతో అక్కడ ఆయనకు అభిషేకించింది దేవుడే. మళ్ళీ సమూయేలుకు చెప్తున్నాడు, నేను ఆయన్ని విసర్జించాను, ఇదిగో యెష్యా కుమారుల్లో ఒకరు నువ్వు అభిషేకించాలి, నా ప్రజలకు రాజుగా నువ్వు అభిషేకించాలని చెప్తాడు దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యము చాలా విలువైనది. మనం ఈరోజు ఈ వాక్యం విని ఇక్కడే మర్చిపోతే దీనివల్ల ఎటువంటి ప్రతిఫలం ఉండదండి. మీకు అర్థమవుతుందో లేదో కానీ దేవుని వాక్యము ద్వారా మనం ఎలా పోషింపబడతామంటే, నేను చర్చికి వచ్చి కూడా నేను తాగేవాడిని. ఆదివారం ఆరాధన చేసుకొని అక్కడే ఎస్విఆర్ బార్లోకి వెళ్ళి రాత్రి తాగేవాడిని. అలా తాగుతూ
ఇలా మందిరానికి వస్తూ జీవించేవాడిని. ఒకరోజు నేను దేవుడి సన్నిధిలో అడిగాను, ప్రభా నాకు బైబిల్ ఇచ్చావు, నాకు ఏది ఘనతనిస్తుందని నేను ప్రభువుని అడిగాను. దేవుడు నాకు ఈ వాక్యమే నన్ను బ్రతికించింది కనుక ఇదే ఘనతనిస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, దాన్ని విడిచిపెట్టడానికి నాకు శక్తినివ్వండి. నేను ఉదయం కైని వేస్తే రాత్రి 12 గంటల వరకు అది కైని నా నోట్లో ఉండేది. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే ఎవ్వరు వల్ల అది సాధ్యం కాలేదు. దేవుడే, ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన వాక్యం వింటే ఆయనే మనల్ని సరిచేస్తాడు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే దేవుని వాక్యంలో జీవం ఉందండి. అక్కడ ఆ పాపాత్ములైన అమాలీకులు అందరితో పాటు ఆ పశువులు కూడా నాశనం చేసేమన్నాడు. అవి శపితమై ఉన్నాయి. నీ జీవితంలో ఇంకా ఏవైనా శపితమైన ఉంటే అవి నాశనం చేసుకో. నీ బ్రతుకులో ఇంకేమైనా దేవునికి ఇష్టం లేని ఉంటే అవి నాశనం చేసుకో. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. మరి మధ్యకాలంలో చూస్తున్నాం కదా, భయంకరమైన క్యాన్సర్లు వస్తున్నాయి ఏంటి, భయంకరమైన క్యాన్సర్లు, అలాగే హార్ట్ అటాక్లు సడన్గా ఇప్పుడు కనబడిన వాళ్ళు అక్కడ కనబడడం లేదు. వింత వింత వ్యాధులు, వింత వింత రోగాలు. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయనతో మనం గడపాలి, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి. అందుకే కీర్తనలు 1వ గ్రంథం 1వ అధ్యాయంలో మాట ఉంది, దివారాత్రులు ఏం ధ్యానించాలి? ధర్మశాస్త్రము. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవారు ఏమంటున్నాడు? ధన్యులు అంటున్నాడు. ఎవరు ధన్యులు? అపహాసకులతో కూర్చున్న వారు ధన్యులా? ఏంటి దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన వారు ధన్యులా? ఎవరు ధన్యులు? దేవుని వాక్యం ధ్యానించేవారు ధన్యులు. వారి బ్రతుకులు ధన్యకరంగా ఉంటాయి, వారి జీవితాలు మారుతాయి. వారిని చూసి ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు అలా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉన్నారా? ప్రభువుని బట్టి మనకి ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రభువుకు మహిమ రావాలి. ఆ చెట్టు, ఆ అంజురపు చెట్టు, అది చూడడానికి పచ్చగానే ఉంది కానీ దాంట్లో ఏమి లేదు, ఫలము లేదు. గొడ్డలు ఎక్కడ ఉందన్నాడు? చెట్టు వేరున ఉందన్నాడు. ఏం చేయమన్నాడు? దాన్ని నరికివేయమన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని వాక్యం వింటూ మనము కూడా పచ్చగా ఉంటున్నాం, ఫలింపు లేని వారుగా ఉంటున్నాం. ఫలించిన ప్రతి తీగని ఏం చేయమన్నాడు? తీసేయమన్నాడు. ఎందుకు ఈ మాటలు మనం తెలియజేస్తున్నట్టు, ఈ రాత్రి మనం ఫలించాలి. ఈ రాత్రి దేవునికి పనికొచ్చేవారుగా మనం ఉండాలి, దేవుని మాట వినేవారుగా ఉండాలి. ఈ రాజు ఏం చేశాడంటే దేవుని మాటని మీరాడు. ఏటి దాచాడంటే ఆ శాపమైనవి దాచిపెట్టుకున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్న వ్యక్తిని దించేశాడు దేవుడు. దేవుడు నీకు నాకు ఒక ఉన్నత స్థానంలో ఉండి మనము దిగిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి విరోధమైన మన జీవితంలో ఉంటే ఈ రాత్రి ప్రార్థనలో అడగాలి, ప్రభువా ఈ బలహీనత నాలో నుంచి తీసివేసేయి, ఈ కోపం నాలో నుంచి తీసివేసేయి, ఈ అసూయ నాలో నుంచి తీసివేసేయి. ఇదిగో ఇతరులను నేను ప్రేమించలేని వారిగా ఉన్నాను, ఇతరులకు నేను సహాయం చేయలేని వారిగా ఉన్నాను, ఇతరుల గురించి నేను ప్రార్థన చేయలేని వారిగా ఉన్నాను, ఇక నాకు నేనుగా నేను సరి చేసుకోలేకపోతున్నాను అని ఎవరైనా ఈ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారిని సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మళ్ళీ వారు పోగొట్టుకున్నవన్నీ వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు అలా చూసుకుంటూ పోతే ఆదికాండము 3వ అధ్యాయము
12-13 వచనాలు ఒకసారి చూద్దాం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి అని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపూచి నందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూడండి, ఇక్కడ ఎవరు శపించబడారు? అక్కడ సర్పము శపించబడింది. ఇక్కడ ఆదాము ఏం చెప్తున్నాడంటే, ఇక నా కోసం నువ్వు చేసిన ఈ స్త్రీ తినమంటే నేను తిన్నాను. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఏం కోల్పోయారంటే ఆ నిత్య ఆనందాన్ని కోల్పోయారు. ఆ ఏదైనా వనంలో నా వాళ్ళు సంతోషంగా గడపవలసిన వాళ్ళు, ఆనందంగా జీవించవలసిన వాళ్ళు, ఒక పండు వల్ల ఏమయ్యారంటే వాళ్ళు వారి చెమటతోటి వారు బ్రతకవలసిన కారణం వచ్చింది. వాళ్ళు వెలివేయబడ్డారు. అక్కడ ఆ తోట నుంచి వెలివేయబడ్డారు. మనం కూడా ఈరోజు వెలివేయబడే స్థితిలో ఉండొద్దండి. దేవునికి స్తోత్రం. దేవుని కనికరం పొందుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము చాలా విలువైనదండి. యేసు ప్రభు వారు మార్త ఇంటికి వచ్చినప్పుడు మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుందట. యేసు ప్రభు వారు ఏంటన్నారో తెలుసా? మార్త, విస్తారమైన పనులతో నువ్వు తొందరపడుతున్నావు, మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది. ఏది ఉత్తమమైనదంటే ఈ లోకంలో దేవుని వాక్యమే. ఆ వాక్యము మనము శ్రద్ధగా వినాలండి. ఈ సమయంలో ఆ వాక్యము మనము ఎంత శ్రద్ధగా ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటామో అంత శ్రద్ధగా మన జీవితాలను ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పట్ల మనం శ్రద్ధ చూపిస్తే మన పట్ల ఆయన శ్రద్ధ చూపిస్తాడండి. ఈరోజు నా భార్య శ్రద్ధగా ఎన్ని కొట్టినా సరే శ్రద్ధగా మందిరానికి వెళ్ళేది, వాక్యం వినేది, ప్రార్థన చేసేది, ఏడ్చేది. ఈరోజు నన్ను దేవుడు మార్చాడు. ఆవిడ మార్చలేకపోయింది, మా తల్లిదండ్రులు మార్చలేకపోయారు, మా అన్నదమ్ములు మార్చలేకపోయారు, మా బంధువులు మార్చలేకపోయారు. ఎవరు మార్చగలిగారంటే దేవుడే మార్చగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఏదైనా వనంలో ఆనందంగా గడపవలసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? బయటికి వెళ్ళిపోయారు. హాయిగా జీవించవలసిన మన జీవితాలు ఎలా ఉండాలంటే మనం వెలివేయబడకూడదు. దేవుడి చేతిలోనే ఉండాలి. మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆయనతో మనం జీవించాలి తప్ప ఆయనకి వ్యతిరేకంగా జీవించకూడదు. దేవునికి స్తోత్రం. లేవియాకాండము 26వ అధ్యాయము 40-42 వచనాలు చూసుకుందాం. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితే మనియు, నేను తమకు విరోధముగా నడిచితననియు, తమ శత్రువుల దేశములోకి తమ్మును రప్పించుతననియు ఒప్పుకొనుని ఎడల, అనగా లోబడని తమ హృదయములో లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించుతమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వారి యొక్క దోషములు ఒప్పుకోమంటున్నాడు దేవుడు. వారు ఒప్పుకున్న ఎడల ఏం చేస్తామంటున్నాడంటే, ఆయన నిబంధన చేశాడు. ఎవరితో చేశాడు? అబ్రహాముతో చేశాడు. ఇంకెవరితో చేశాడు? ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. ఏమని?
మీకు గొప్ప జనంగా చేస్తానని, మీకు గొప్ప జనంగా చేస్తానని, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని ఒక నిబంధన చేసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ నిబంధనకి పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళకి చేసిన నిబంధన మీతో కూడా నేను చేస్తానంటున్నాడు. వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం మీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? వాళ్ళు చేసిన ద్రోహములు ఒప్పుకోవాలి. మన హృదయంలో ఏ బలహీనత ఉందో మనం ఈ రాత్రి ఒప్పుకోవాలి. ఒప్పుకొని వారిని విడిచిపెట్టేయాలి. అప్పుడే వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము ఆశీర్వాదము చూడలేకపోతున్నాం. ఎందుకంటే హృదయం చాలా మోసకరమైనది. అది చాలా మోసం చేస్తూ ఉంటుంది. నువ్వు చూడొద్దన్న దాని వైపే చూస్తూ ఉంటావు, నువ్వు మాట్లాడొద్దన్న వైపే మాట్లాడుతూ ఉంటావు, నువ్వు చేయొద్దని పనులే నువ్వు చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు. ప్రభు సన్నిధిలో అడగాలి, ప్రార్థన చేయాలి. దేవా, ఈ సమస్య నుంచి, ఈ యొక్క బాధల నుంచి, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించాలని నువ్వు అడగాలి దేవుడి సన్నిధిలో. నువ్వు అడిగితే, నువ్వు ఒప్పుకుంటే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనము దుర్నీతిని మానుకోవాలి, మనం దుష్టత్వాన్ని మానుకోవాలి, మనం విర్రవీగుతున్న తలాన్ని మానుకోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు అబ్రహాముని నేను చేసుకున్న నిబంధన నీకు కూడా నేను ఆ రీతిగా జీవిస్తానంటున్నాడు. అందుకే ఇక్కడ మన మూలవాక్యం ఏంటంటే, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టిన వాడు ఏమవుతాడంటే ఆయన కనికరం పొందుకుంటాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన కనికరము పొందుకునేవారుగా ఉండాలి, ఆయన దీవెన పొందుకునేవారుగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎదురువాడు నీ ముఖం చూసి నీకు శ్రమలు లేవన్నట్టుగా నీ ముఖం ఉండాలి. ఎదుటివాడిని నువ్వు చెప్తే కానీ నీ సమస్య తెలియకూడదు. ఎందుకో తెలుసా, మన దేవుడు మనల్ని ఎంత తలగా ఉంచాడు. మన దేవుడిని నామానికి అవమానకరంగా మనం జీవించకూడదు. మనం స్టేషన్లంట, కోర్టులంట, పోలీస్ స్టేషన్లంట, పంచాయతీలంట మనం తిరగకూడదు. ఎందుకో తెలుసా, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన నామాన్ని మనం గణపరచాలి, ఆయన నామాన్ని మనం హెచ్చించాలి. ఇదిగో వీరు దేవుడు బిడ్డలు అంటున్నారు, ఇదిగో స్టేషన్లో ఉన్నారు, వీరు దేవుడు బిడ్డలు అంటున్నారు, వీరు పంచాయతీలో ఉన్నారు, వీరు దేవుడు బిడ్డలు అంటున్నారు, వీరు అనేక స్థలాల్లో ఉంటున్నారు. అది ఎవరికి అవమానం అంటే తండ్రికి అవమానం. యోబు ఏం చేశాడంటే అక్కడ సాతాను గెలిపించాడు. యోబు తన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి సాతాను ఓడిపోయాడు. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించి శత్రువు చేతిలో నన్ను గెలిపించినందుకు రెండింతల ఆశీర్వాదం యోబు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనము అబ్రహాముకు చేసిన నిబంధన మనం సంపాదించుకోవాలి. ఇస్సాకుతో చేసిన నిబంధన మనము స్వతంత్రించుకోవాలి. ఈరోజు మనము దేవుడు దీవెనలు పొందుకోవాలండి. ఈరోజు మనకి ఎవ్వరు మనల్ని రక్షించలేరు, ఎవరు మనల్ని బాగు చేయలేరు, ఎవరిని మనల్ని సరి చేయలేరు. నువ్వు దేవుని దగ్గర యథార్థంగా జీవిస్తే నీ దీవెన ఆకాశం వైపు ఉంటుంది. నువ్వు యథార్థంగా జీవించి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 15:24, 15వ అధ్యాయం 24 వచనం. ఏమైనా మీకు నిద్ర వస్తే ఒక పాట పాడదాం, కావాలంటే పడుకుని పోవద్దు. దేవునికి స్తోత్రం. సౌలు జనులను జనులకు దడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవా ముక్కు
నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలుతో వేడుకొనును. చూడండి, ఇక్కడ ఆయన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను నిజమే దేవుని మాటని నేను ధిక్కరించానని ఆయన ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా మన పాపములు ఒప్పుకునే సమయం ఇది. ఈ సమయము దేవుడు మనతో ఉన్న సమయం. అండ్ అందరూ ఈ లోకమంతా నిద్రిస్తుంది ఈ టైంలో. మనం మాత్రము ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యముతో, పాటలతో, ఆరాధనతో ఈ స్థలంలో ఆయన మహిమలో నింపబడుతున్నాం. ఇక్కడ ఆయన ప్రత్యక్షత ఉంది, ఆయన మహిమ ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. మనం దేని కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు కూడా మీరు దయచేసి నిర్లక్ష్యంగా వినొద్దు. ఎంతసేపు పొర తినేస్తున్నాడు అనుకోవద్దు. దేవుని వాక్యం మీకు వినిపించబడుతుంది. అది విని మీ జీవితాలు బాగు చేసుకోవాలా, నా జీవితం బాగు చేసుకోవాలా, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, ప్రభు కొరకు మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 6-10. మూడో అధ్యాయము 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యుల్లోను అనేక బాప్తిసం ఇచ్చు చూచి, సర్వసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పేవాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చూడండి, ఇక్కడ మారు మనసుకు తగిన ప్రతిఫలం మనం ఫలించాలట. మనం మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనం మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఫలిస్తున్నామా? ఫలించే జీవితంలో మనం జీవిస్తున్నామా? రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోవాలి. ఏంటి, మన ఉగ్రత రాలేదా? మనకి 2 సంవత్సరాలు కరోనా అనే ఉగ్రత రాలేదా? వాటి నుంచి మనం తప్పించబడ్డాం. ఎందుకు తప్పించబడ్డాం? ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కనుక. ఆయన రాజ్యంలో ఆయన పని భూమి మీద ఇంకా మనతో ఉంది కనుక ఇంకా మనం బ్రతికున్నాం. ఈరోజు మనకన్నా భక్తిపరులు కూడా చనిపోయారు. మనకన్నా బలమైన వాళ్ళు, ధనవంతులు, భక్తిపరులు, సేవకులు చనిపోయారు. వాళ్ళ సమయం అక్కడతోటి సరి. ఇంకా మనం జీవిస్తున్నామంటే ఈ జీవితం ప్రభు కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా మన కోసమే, మన కుటుంబం కోసమే, మన కోసమే మనం బ్రతికితే ఇది దేవునికి బాధ కలుగుతుంది. మనము దేవుని కొరకు బ్రతకాలి. మీరు ఎలాగైనా సరే, వాళ్ళు విద్య లేని పామరులే, యేసుతో ఉన్నారు కనుక వాళ్ళు గొప్ప కార్యాలు చేశారట. ఎవరు? పేతురు, యోహాను గారు. వాళ్ళు విద్య లేని పామరులు, వారికి చదువు లేదు, వాళ్ళు యేసుతో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏముందంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క కృప వారిలో ఉండి వారు గొప్ప కార్యాలు చేయడం ఆశ్చర్యపోయారట అక్కడ ప్రజలు. ఈరోజు మనము కూడా విద్య లేని పామరులమే. నేను కూడా చదువుకోలేదు, 1వ తరగతి కూడా. మా అమ్మలు చదివించారు కానీ నేను చదువుకోలేదు. నాకు చదువు రాదు. నేను కానీ ఒక ఉత్తరం రాస్తే అది మళ్ళీ నేనే చదువుకోవాలి తప్ప ఎవరికి అది అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అలా ఉంటుంది రైటింగ్. బైబిల్ ఈరోజు నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఈరోజు పూర్తి చేయగలిగాను. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న మాటలతోటే, నాకు రాదు, అలాగ కూడబలుక్కుని ఓ బైబిల్ చదువుతాను. ఆదికాండం నుంచి మా దైవ సేవకులు 8 నెలలు పూర్తయింది, బైబిల్ ఎంతవరకు చదివారని మన అడిగారు. నేను ప్రకటన గ్రంథం వరకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యము మనకి జీవాహారమై ఉంది. వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మన వంకర మార్గంలోని సరళము చేసి తిన్నని మార్గముగా మారుస్తుంది. ఈరోజు మారలేదు కదా అని వదిలేస్తే రేపు ఆయన మరికొంచెం ఉన్మాద అయిపోతారు. ఇప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
ఈ సమయం వచ్చినప్పుడే ఇక్కడ కూర్చొని మీరు ఏడవాలి, ప్రార్థన చేయాలి. మీ భర్తల కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం. ఈరోజు మీరు ఏడవలసిన సమయం ఇది. పడుకోవలసిన సమయం కాదు మనకిది. లేకపోతే ఎక్కడికో వెళ్ళి తిరిగి రావాల్సిన సమయం కాదు. ఇక్కడ మనం అందరం కలిసి దేవుడి సన్నిధిలో మన కుటుంబం కొరకు ఏడవాలి. ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు కనుక, ఈ స్థలంలో ప్రభువు సంచరిస్తున్నాడు కనుక ఇక్కడ మనం కూర్చుని మనం ఏం చేయాలంటే ఏడవాలి. ప్రభువా, నా భర్తను మార్చేయా, నా బిడ్డలను మార్చేయా, నా కుటుంబాన్ని మార్చేయా, నేను నీకు సాక్షిగా నేను జీవించాలి, నన్ను బలపరచని మనం ప్రార్థన చేయవలసిన సమయం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో రాబోతున్న ఉగ్రతని నువ్వు ఎదుర్కోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా జీవించాలంటే ఎలాంటి శోధనైనా నువ్వు ఎదుర్కోవాలి. అట్టి శక్తిని కావాలి అంటే వాక్యం నువ్వు జీర్ణం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకో. 27వ అధ్యాయం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఇక్కడ మనకు ఒక మాట కనిపెడుతూ ఉంది. మరొకసారి చదువమ్మా మాట. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చూడండి, ఇక్కడ ఇస్కరియోత, యేసు ప్రభు వారు శిష్యుల్లో ప్రథమమైన శిష్యుడిగా ఆయన ఉండవలసిన స్థానంలో ఆయన ధనము కొరకు ధనాపేక్ష గలవాడై యేసు ప్రభువాన్ని అప్పగించడంలో ఆయన ఏం చేశాడంటే ఆయన అతిక్రమం దాచిపెట్టుకున్నాడు. యేసు ప్రభు వారికి తెలుసు నన్ను అప్పగించేవారు ఈ యొక్క గుంపులో ఉన్నాడని. అప్పుడు ఆయన బ్రతిమలాడి, ప్రభువా నన్ను క్షమించండి, నేను ధనాపేక్ష గలవాడినై నిన్ను అప్పచెప్పడానికి నేను 30 ఎండినాళ్ళకి నేను బేరమాడుకున్నాను పశ్చాత్తాపడితే ఆయన ఉరి వేసుకోవాల్సిన పని లేదండి. ఆయన ఉరి వేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన అతిక్రమం దాచిపెట్టుకున్నాడు. యేసు ప్రభువాన్ని ఆయన అమ్మడానికి ప్రయత్నం చేశాడు, అప్పగించడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన్ని అప్పగించే ప్రయత్నంలో ఉన్నాం తప్ప ఆయన్ని వెంబడించే పనిలో మనం లేమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆయన ఆ ఎండిన నాణేలతో ఏం సంపాదించుకున్నాడంటే అవి మళ్ళీ దేవాలయంలో విసిరేసి ఉరి పోసుకున్నాడు, చనిపోయాడు. ఎవరైతే మరి ఆ దేవుడి సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన బ్రతుకుదుడు, ఆయన నిత్య జీవం పొందుకుందుడు. యేసు ప్రభు వారు అప్పగించినంత మాత్రాన ఆయన బంధింపబడ్డా? ఆయన సిలువేసినంత మాత్రాన ఆయన సిలువలో ఉండిపోయాడా? ఆయన మరణించి ఆ యొక్క సమాధి గుండెను చీల్చుకొని బయటకు వచ్చేసాడు. ఆయన ఎవరు ఆపగలరు? ఆయన ఎవరు కొని ఆయన్ని బంధించగలరు? ఈరోజు నీవు నేను దేవుని అప్పగించే స్థితిలో ఉండకూడదండి. అతిక్రమంలో దాచిపెట్టుకొని యేసు ప్రభుతో నడుస్తూ కూడా ఇంకా మనం ఆ యొక్క క్రమం మానుకోకపోతే ఉరివేసుకునే పరిస్థితి మనకి వస్తుంది. ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు ఎక్కువ శాతం ఉరిపోసుకునే చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కనికరం పొందుకుంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చెప్పచ్చా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం చూసుకుందాం.
యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణముందుడి వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మళ్ళీ బతుకుట వలన నాకు సంతోషము కలుగును. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారికి దుర్మార్గం చేసి మరణించిన వారిని బట్టి ఆయన ఎప్పుడు సంతోషించలేదండి. ఆ దుష్టత్వాన్ని మానుకొని ఆ మరణం నుంచి తప్పించబడితే వారి నిత్య జీవానికి ఆ వారసులైతే ఆయనకు సంతోషం. ఎందుకు మనం ఈరోజు కాలం తీరకుండా మరణిస్తున్నామంటే దేవుని మాటని మనం నిర్లక్ష్యం చేయడం వల్లే. ఈరోజు చాలామంది కాలం తీరకముందే చనిపోతూ ఉన్నారు. ఏంటి, కాలము తీరకముందు ఎందుకు చనిపోతున్నారంటే దేవుని మాటని వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బ్రతకవలసిన వాళ్ళు ఇంకా వారి జీవితంలో సాధించవలసిన చాలా ఉన్నాయి. కానీ వారు చేసిన అపరాధములు, వారు చేసిన ఆ దేవునికి విరోధకమైన పనుల వల్ల వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఉండడం వల్ల మనము కాలము తీరకుండా మరణిస్తూ ఉన్నాం. దేవుడు వద్దనేది మనం చేస్తున్నాం కాబట్టి మనం ఈరోజు కాలం తీరకుండా మనం చనిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఏది సంతోషం అంటే ఒక పాపి మారు మనసు పొంది నిత్యరాజ్యంలోకి చేరడమే ఆయనకు సంతోషం. నా పట్ల ఆయనకు ఉన్నది ఒకటే సంతోషం. నువ్వు సంతోషంగా జీవించాలి, నువ్వు ఆనందంగా బ్రతకాలి, నువ్వు చక్కగా జీవించాలి, నీ ఆయుస్సు పూర్తి అయినంత వరకు నువ్వు జీవించాలనేది ఆయన కోరిక. మధ్యలో మనమే మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలతో మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటని లెక్క చేయకుండా దుష్టత్వములో మనం తిరుగుతూ దేవునికి విరోధముగా మనం జీవించి మనం ఏమవుతున్నామంటే దేవుని శాపాన్ని తెచ్చుకుంటున్నాం, దేవుని యొక్క ఉగ్రతని తెచ్చుకుంటున్నాం. నోవాహు కాలంలో మరి నోవాహుతో అంటాడు, ఆ యొక్క జలప్రలయం రాకముందు నోవాహుకి అక్కడ ఆ నావ తయారు చేసినప్పుడు అనేక మందికి ఆ నావలోకి రమ్మని నోవాహు చెప్తే ఎవరు వినరు. వారు దుష్టత్వంతో నిండిపోయారు, వారు పాపంలో నిండిపోయారు. మంచి మాటలు చెప్తే వారు వినరు, మంచి మాటలు వారికి ఎక్కక వారు ఆ జలప్రలయంలో వారు అందులో కొట్టుకుపోయి చనిపోయారు. దేవుడు అన్నాడు, ఆ యొక్క నావలోకి ఎవరు వస్తే వారు రక్షింపబడతారు. ఈరోజు యేసు అనే ఈ నావలోకి వస్తే మీరు రక్షింపబడతారు. ఇంకా ఈ నావలోకి రాకుండానే అక్కడుంటూ మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో మీ కొరకు ఇక్కడ ఒక నావ ఉంది. ఈ స్థలంలో ఆ రోజు నోవాహు కాలంలో నావను తయారు చేసినట్లుగా ఈ స్థలంలో ఒక నావ, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆరాధన చేసే స్థలం ఇక్కడ ఉంది. ఇందులోకి వస్తే నువ్వు రక్షింపబడతావు, ఇందులో నువ్వు నివసిస్తే నువ్వు ఆనందంగా జీవిస్తావు, ఇందులో నువ్వు వస్తే, ఇందులో నువ్వు జీవిస్తే, ఇందులో దేవుని వాక్యం వింటే నువ్వేం పొందుకుంటావంటే నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు. నువ్వు ఇంకా అక్కడే బయటే ఉండిపోతున్నావు, నువ్వు ఇక్కడ రావడానికి ఇష్టపడడం లేదు. ఇక్కడ మాటలు నువ్వు వింటున్నావు తప్ప ఆ మాటలు నీకు వెరితనంగా కనిపిస్తున్నాయి, ఆ మాటలు నీకు గుడ్డితనంగా కనిపిస్తున్నాయి, ఆ మాటలు నీకు ఏదో ఒక రకమైన మాటలుగా నీకు అనిపిస్తున్నాయి. ఒకవేళ నువ్వు ఆ నావలోకి ఎంతమంది వచ్చారంటే 8 మంది మాత్రమే ఆ నావ కాలంలో ఆ యొక్క కుటుంబం మాత్రమే రక్షింపబడిందట. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, వారందరూ రక్షింపబడడానికి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ స్థలము దేవుడు ఏర్పాటు చేశాడు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఆరాధన జరుగుతుందంటే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ స్థలంలో ప్రభు మహిమ ఉంది. ఇక్కడ ఆయన మహిమ వస్త్రం ఇక్కడ ఉంది, ఆయన కనికరం ఇక్కడ ఉంది, ఆయన దయ ఇక్కడ ఉంది,
ఇదిగో అతిక్రమములు నువ్వు దాచిపెట్టొద్దు, వాటిని విడిచిపెట్టేయి, నా దగ్గరికి రా, ఈ స్థలంలోకి రండి. ఆ పక్కనే ఉండి కూడా నువ్వు రాలేకపోతున్నావంటే, నీ మైక్ ద్వారా నువ్వు విండి కూడా నువ్వు రాలేకపోతున్నావంటే, రాబో ఉగ్రతను నువ్వు ఎదుర్కోలేవు, రాబోయే ఉగ్రతను నువ్వు ఎదుర్కోలేవు. ప్రియమైన సంగమా, ఎవరైతే రాలేకపోతున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఆ ఉగ్రతలో పడిపోతారేమో అని మనము వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా మందిరం. గలనా నీ చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరము. నన్నింతగా ప్రేమించితివో, నిన్నెంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నెంతగా నీ మరచితినో. గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే, ఈ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీదే, ఈ ప్రేమ స్వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు. ఆయన మనల్ని నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడండి. ఈరోజు మనము ఆయన ప్రేమని కాదనుకొని, ఆయన మహిమను కాదనుకొని, ఆయన త్యాగాన్ని కాదనుకొని, ఆయన రక్తాన్ని కాదనుకొని ఈరోజు నీవు నేను బయట తిరుగుతూ ఉన్నాం. అది నీకు క్షేమం కాదు, అది నీకు భద్రత కాదు. అతిక్రమం విడిచిపెట్టేయి, నీకు ప్రమాదకరమైనవి విడిచిపెట్టేయి. నువ్వు ప్రమాదంలో పడిపోయే సంగతి నీకు తెలియటం లేదు. దేవుడు అంటున్నాడు, రా నా దగ్గరికి, నీకు నిత్య జీవమైన ఓటని నీకు ఇస్తాను. ఇగో ఈ బావిలో నీళ్లు తాగితే నీకు ఎప్పుడూ దాహమే, నేనిచ్చి నీళ్లు తాగితే నీ దాహం తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 1:10. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం 10వ వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద నున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితో అబద్ధమాడితివని వానితో చెప్పెను. అవనీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారి అందరికి మిగులు భయము కలిగెను. చూడండి, ఇక్కడ అననీయ సఫీర్ అనే ఒకరు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఏంటి, ఆస్తి వాళ్ళదే, వారు దేవునికి మొక్కుబడి చెల్లించారు.
ఆస్తి చేతికి రాగానే ఆశ పుట్టింది. వారు అనుకున్న దానికన్నా తక్కువ ఇచ్చి అది ఇంతకే వచ్చిందని పేతురుతో అంటే, పరిశుద్ధాత్మని ఎందుకు మోసపోస్తున్నావు? ఎందుకంటే దేవుని సేవకులకి, దేవుని వాక్యమును ప్రకటించే వారికి ఆ యొక్క మర్మాలు కనబడతాయి. నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఏమిటనేది దేవుని వాక్యం ద్వారా వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు అది వాళ్ళదే, కానీ ఇచ్చిన మాటని వాళ్ళు నెరవేర్చలేకపోయి వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారు అతిక్రమములు దాచిపెట్టారు కనుక వాళ్ళు ఏమయ్యారంటే వారిద్దరు భార్యాభర్తలు చనిపోతారు. ఆ మాట మనం చూసుకుంటే మరణం మన ద్వారా మనకే సంక్రమిస్తుంది. దేవునికి ఇచ్చే దాంట్లో వాళ్ళు దాచారు. అందుకు ఈరోజు నా జీవితంలో దేవుని కొరకు మనము పరిగెడుతున్నప్పుడు మనం ఏది కూడా దాయకూడదండి. దేవునికి స్తోత్రం. మనం నిత్య జీవానికి వారసులమై ఉన్నాం. ఆయన కనికరాన్ని పొందుకునేవారమై ఉన్నాం. ఆయన కొరకు మనం ఆయన కొరకు జీవించేవారుగా ఉన్నాం తప్ప మనము దేవుని చేతిలో ఆయన ఉగ్రతకి మనం గురి కాకూడదండి. అనన్య సపీరా చనిపోయారు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 24-27. 2 రాజుల గ్రంథం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి ఏహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం. చదువమ్మా. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలపగా ఎలీషా వానిని చూచి, గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితినవని అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ధన్యమును, వస్త్రమును, ఒలీవ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలమును అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గెహాజీ. ఎవరి గెహాజీ అంటే మరి ఎలీషా యొక్క శిష్యుడు. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. ఆయన ఏలియా ఆత్మను 2 పాళ్ళు ఆయన సంపాదించుకున్నాడు. అదే ఆత్మ గెహాజీ కూడా సంపాదించుకోవాలి. కానీ గెహాజీ ఏం చేశాడంటే ధనాపేక్ష గలవాడయ్యాడు. ఆ నయమానుకు ఆ కుష్టి వ్యాధి పోయినందుకు ఎలీషాకి కొంత కానుక తెస్తే అది ఆయన వద్దనేసి పంపిస్తే ఆ కానుకని ఆశపడి గెహాజీ ఆ కానుకను తీసుకొని తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్న సంగతి ఎలీషాకి తెలియదు అనుకున్నాడు. కానీ ఎలీషా ఆత్మ గెహాజీతో వెళ్ళినట్టుగా ఎలీషా చెప్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఈ స్థలంలోకి రాకముందు ఎలా వచ్చాము ఈ స్థలంకి దేవుడికి తెలుసు. ఈ స్థలముకు రాకముందు మన ఆత్మలో, మన మనసులో, మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. గెహాజీ హృదయం కూడా గ్రహించి ఆ తప్పు ఒప్పుకోలేదు. గెహాజీ ఏమన్నాడంటే నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఆ సొమ్మును దాచిపెట్టి ఇక్కడ ఉన్నాను అన్నాడు. అతిక్రమం దాచిపెట్టిన వాడు ఏమవుతాడు? వర్ధిల్లుతాడా? ఆ నయమానికి ఒకలిన కుష్టి ఆయన కుటుంబానికి వచ్చేసిందండి. మనం చేసిన పనిని బట్టే మన కుటుంబం అంతా కూడా శాపగ్రస్తులం అయిపోతున్నాం. అలాంటి జీవితం మనకు వద్దండి. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము అవన్నీ విడిచిపెడదాం, ప్రభు కృపను పొందుకుందాం, ప్రభు మేలును పొందుకుందాం. ఇంతవరకు ఆయన వల్ల మనం అతిక్రమణలు దాచిపెట్టినప్పుడు వచ్చిన శాపాలు, మరణాలు మనం ఇంతవరకు చూసుకున్నాం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన కనికరం పొందుకున్న 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం.
లూకాసు వార్త 15వ అధ్యాయము 18-24 చూసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 18-24. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడునని అని పించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ అతిక్రమను దాచిపెట్టినవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందుకుంటాడని వాక్యము ద్వారా ఇక్కడ ఎవరు కనికరం పొందుకున్నదంటే తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తన హృదయం సరి చేసుకున్నాడు, తన బ్రతుకును సరి చేసుకున్నాడు. నాకు ఎక్కడ నేను డబ్బు తీసుకెళ్ళాను, నేను ఇలా జీవించాను, నా జీవితం అంతా నాశనం అయిపోయింది, ఈరోజు నేను నా తండ్రి దగ్గర కూర్చోడానికి కానీ అందులో ఒక పనివాడిగా నేను ఉంటానని చెప్పి ఆయన మారు మనసు పొందాడు. ఏంటి, ఆయన తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన ఆ అతిక్రమలు ఒప్పుకున్నాడు. తండ్రిని మొదట ఎదిరించాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతానని. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏమీ సాధించలేకపోయాడు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే, ఆయన ఇంకా దూరంగా ఉంటే ఈరోజు నేను కూడా ఒకవేళ ఆ పశ్చాత్తాపం మనకుంటే, ఆ యొక్క తగ్గింపు మనకుంటే, ఆ ప్రశస్త వస్త్రము, ఆ కుమారుడు కప్పిన వస్త్రం మనకి కప్పడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆ ఉంగరముతో మనల్ని కూడా ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆయన మనకి రెడీగా ఉన్నాడండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎక్కడికి వచ్చాడంటే దేవుని సన్నిధికి వచ్చాడు. ఈరోజు నేను తప్పిపోయిన వారమే ఇక్కడికి వచ్చాం. మనము దేవుని యొక్క ఆ ప్రశస్త వస్త్రమును కప్పుకోవడానికి, ఆయన యొక్క కనికరాన్ని పొందుకోవడానికి, ఆయనతో కలిసి జీవించడానికి మళ్ళీ ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయా దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకి కనబడుతున్నది ఏంటంటే సౌలు జీవితం కనబడుతూ ఉంది. గతంలో సౌలు ఏం చేసేవాడంటే క్రైస్తవులను హింసించేవాడు. క్రైస్తవులను హింసిస్తూ దేవునికి విరోధముగా ఆయన జీవిస్తూ దేవుని బిడ్డలను గాయపరుస్తూ అనేక రకాలైన హింసలతో ఆయన హింసకరుడు, హానికరుడని కూడా ఆయన పిలిచారు. అయితే ఆయన యేసుప్రభువాన్ని దర్శించినప్పుడు ఆయన తట్టు తిరిగి మరణానికి కూడా ఆయన చంపాలని చూసినా కూడా ఆయన నేటి వరకు నిలిచి ఉన్నాడంటే ఆయన అతిక్రమణను విడిచిపెట్టాడు కాబట్టి ఆయన యూదులు చంపాలని చూసినా కూడా ఆయన నేటి వరకు నేను సజీవంగా నిలిచి ఉన్నానంటే అది నా దేవుని వల్లనే అని అన్నాడు అక్కడ. ఎందుకంటే మనము అతిక్రమణను దాచిపెట్టకూడదు, అటు విడిచిపెడితే మరణము కూడా మన దగ్గరికి రాదండి.
చూడండి, ఇక్కడ మరణం ఇక్కడ ఎలా వచ్చిందంటే అతిక్రమం దాచిపెట్టిన వారందరికీ మరణం వచ్చింది. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టారో వాళ్ళకి ప్రశస్త వస్త్రం దక్కింది, దేవుని కనికరం దక్కింది, దేవుని యొక్క ప్రేమను దక్కింది. వాళ్ళు మరణము కూడా జయించి నేటి వరకు నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథం 51:1-5 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగబడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడు అగబడుదువు. చూడండి, ఇక్కడ దేవునికి స్తోత్రం. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన అంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఈ ప్రార్థన ఏంటంటే బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో ఆ రాజు నీవే అని చెప్పి ఆయన పాపమును ఎత్తి చూపించినప్పుడు దావీదు పశ్చాత్తాపడి తన పాపం నుంచి బయటపడ్డాను. దేవుడు కృప చూపించాడు. చూడండి, ఇక్కడ అక్కడ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. తన అతిక్రమములు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చాడో, ఇది నువ్వు చేస్తున్న తప్పు, ఆ రాజు నువ్వే, ఆ తప్పు చేసింది నువ్వే అని చెప్పి రాజుని ఎదురుగా మాట్లాడినప్పుడు దావీదు సరిచేసుకున్నాడు, తన తప్పును సరిచేసుకున్నాడు. అందుకే ఆయన వృద్ధాప్య దశలో ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్పు తెలుసుకున్నాడు. ఈరోజు ప్రతి మంగళవారం ఇక్కడ నిలబడి నాతాను ప్రవక్తలాగా ఇక్కడ హెచ్చరిస్తుంటే మీరు రూబెన్ వైపు చూడొద్దండి, అక్కడ నాతాను ప్రవక్తన వైపు చూడండి. నాతాను దావీదుని హెచ్చరించి ఆయన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ హెచ్చరించకపోతే దావీదు దేవుని యొక్క ఉగ్రతకి గురైపోవలసిన వాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దావీదుని పట్ల దేవుడికి క్షమాపణ వచ్చి దావీదుని క్షమించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను 1వ అధ్యాయము 8-10 ముగించేస్తున్నాను, అయిపోయింది. మరియు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-10. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఎప్పుడు ప్రకాశించుచున్నది గనుక ఆయన యందును మీ యందును సత్యమే వెలుగు ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకరమైనది ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నవాడు, చీకటి అతని కనులకు గుడ్డితనమును కలుగు చేసెను గనుక తనకు ఎక్కడి నుంచి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చూడండి, ఇక్కడ మనము ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. ఒకవేళ నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే దేవుడు నువ్వు ప్రేమించలేని వాడిగా ఉంటావు. నీలో ఆ గుడ్డితనం కలగజేయడం వల్ల నువ్వు ఏ రీతిగా నువ్వు జీవిస్తావు అది నీకే తెలియదు అన్నమాట. మనము దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ, ఆయన కనికరాన్ని పొందుకుంటూ, ఆయన వాత్సల్యతను పొందుకుంటూ, దేవుని దయను పొందుకుంటూ, దేవుని సన్నిధిలో మనం ఎలా జీవించాలంటే అన్నిటికన్నా విలువైనది ప్రేమ. నీ సహోదరుని ప్రేమించు, ఆయన ఆజ్ఞను పాటించు. అప్పుడే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు, దేవుని యొక్క కృపకు పాత్రుడు అవుతావు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో
దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నాయన ప్రభు, నా తండ్రి, నాతో నీ ప్రజలతో మాట్లాడావు ప్రభు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నాయన, మీ సన్నిధి మా మధ్యలో ఉంచావు తండ్రి, మీకు వందనాలు. యేసయ్య నాయన, మరి ఇక్కడ నిలబడి ప్రతి మాట కూడా మీ నోటి ద్వారా వచ్చిందని నమ్ముచున్నాం తండ్రి. నాయన ప్రభా, ఎప్పటికీ మీరే హెచ్చింపబడాలి తండ్రి. అల్పుడును అయోగ్యుడిని ఎందుకు పనికిరాని వాడిని ప్రభు, ఎప్పుడు నేను తగ్గించబడాలి ప్రభా. దేవా, నువ్వు నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రజలతో నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. నా తండ్రి, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. నాయన, ఈరోజు నీ కనికరం పొందుకొని నాయన నీ ప్రశస్త వస్త్రమును ధరించుకుని తండ్రి నాయన ప్రభు, నా తండ్రి నాయన ప్రభా, మరణానికి పాత్రలమై ఉన్న మేము నిత్యరాజ్యానికి వారసులుగా చేసిన దేవా నాయన ప్రభ, మమ్మల్ని తప్పించిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన మాటలన్నీ కూడా నాయన మరోదేమైనా పలక మీద రాసుకుని నెమరు వేసుకుని తండ్రి, వాటిని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని దేవా నాయన ప్రభు, ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవా నేను ఈ వాక్యము ద్వారా నాయన ప్రభు మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు తండ్రి. ఇక ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ మీ అధ్యక్షతలో మీరు జరిగించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.